హాయ్ అండి అందరికీ. చూడండి మందార, ఎర్ర మందార అనమాట. ఇది దాదాపుగా పెట్టి 1 ½ ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది. ఒక 3 మంత్స్ బ్యాక్ ఏమైందంటే మొత్తం నల్లగా మాడిపోయింది. ఇంకా చనిపోయింది, మొక్క పోయిందనుకున్నాను. కానీ ఒకరోజు ఏం చేశానంటే, అది తీసేద్దామని 2గా చీల్చాను మొక్కని. చీల్చినా కూడా అది రాలేదు, తొట్లోనే ఉంచి రాలేదు బయటికి. సర్లే ఇంక వదిలేసాను. ఎప్పుడైనా మనం కొత్త మొక్క పెట్టేటప్పుడు మట్టి తీసేద్దాంలే అని. దానిపైన మళ్ళీ ఇంకా ఎండిపోతుందని చెప్పి ఒక ఈ మొక్క కూడా చూడండి, మందార మొక్క ఇది కూడా. ఇది పింక్ రోజ్ అనమాట, బేబీ మందార. ఇందా చూపించిందేమో పెద్ద మందార. ఇది కూడా అలాగే నల్లగా అయిపోయిందని చెప్పి ఏం చేశానంటే, ఒక పుల్ల మజ్జిగ తీసుకెళ్ళి రెండింటి మీద ఇట్లా జస్ట్ పైనుంచి బాగా పోసానండి. పోసిన తర్వాత ఇమీడియట్గా కరెక్ట్గా 10 డేస్ కల్లా మనకి చిగురు వచ్చేసింది. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు పీకేసి తీసేద్దాం అనుకున్న మొక్కలకి ఎంత మంచిగా చిగురు వచ్చింది అని. ఇవి మందార మొక్కలండి. అదొక రెడ్ కలరు, ఇదొక రెడ్ కలరు, అది బేబీ మందార. ఈ 3 ఎర్రవే. వీటికి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని చెప్పి అన్నీ గార్డెన్‌కి తీసుకెళ్ళి టెర్రస్‌లో దూరంగా పెట్టానన్నమాట. ఇప్పుడు ఈ కనపడేయన్నీ ఇన్ఫెక్షన్ వచ్చినాయి. దూరంగా పెట్టా. కానీ అన్ని మొక్కలు మళ్ళీ దీనివల్ల మంచిగా బాగా వచ్చినాయండి. ఇది తెల్ల చామంచి. చామంచి చుట్టూ తెల్లగా ఉంటుంది. మధ్యలో మాత్రం యెల్లో కలర్ ఉంటదనమాట. విపరీతంగా పూలు పూసినాయి పోయిన సంవత్సరం అయితే. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి మళ్ళీ మొగ్గలు. వీటన్నిటికీ నేను జస్ట్ పుల్ల మజ్జిగ చల్లానండి. ఇది బాగా వచ్చింది. అన్ని కొమ్మలన్నీ కట్ చేసేసాను. మళ్ళీ బాగా కొమ్మల్లాగా వచ్చి బుట్ట చామంచిలాగా అదొక చామంచి మొత్తం గుబురుగా వచ్చేసిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇది తెల్ల చామంచి. ఇప్పుడిప్పుడే బిళ్ళ చామంచి అంటారు దీన్ని, తెల్ల చామంచి అంటారు, బొడ్డు చామంచి అంటారు. దీనిలో చాలా రకాల పేర్లు పెట్టి పిలుస్తారండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. కాకపోతే ఇది మాత్రం మొత్తానికి తెల్ల చామంచి. మధ్యలోనేమో యెల్లో కలరు బటన్లాగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇవన్నీ దూరంగా పెట్టాను. ఇది కూడా అదేనండి, తెల్ల చామంచి. తెల్ల చామంచి మధ్యలో యెల్లో కలర్ ఉంటుందన్నమాట. ఇది చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయో. చాలా బాగా విపరీతంగా బ్లూమింగ్ వచ్చేసిందండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి విచ్చటం, బ్లూమ్ అవుతున్నాయి. చాలా మంచిగా అనిపించినాయి అనమాట. మొన్నటి వరకు వైలెట్ కలర్ చూపించాను కదా, ఇంకా ఈ వీడియోలో ఇది చూపిద్దామని చెప్పి ఇది స్టార్ట్ చేశానండి. చూడండి ఎన్ని, ఒకే టబ్బులో ఒకే మొక్క అనమాట ఇది. అది కింద కొమ్మలన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళాను, తీసేసుకుంటూ వెళ్ళాను. ఆకులని దూసేసిన తర్వాత ఇంత చాలా బాగా వచ్చినాయి. అన్నిటికీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం పైన పుల్లని మజ్జిగ చల్లుతున్నానండి. పుల్ల మజ్జిగ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, చల్లగాలికి ఏదైనా చిన్న పరుగులున్నా పడిపోతున్నాయి. మీరు కూడా చేసి చూడండి. చాలా మంచిగా పనిచేసింది పుల్ల మజ్జిగ అయితే మాత్రం, మొక్కల మీద స్ప్రే చేయడానికి. నేనైతే ఎప్పుడు మట్టిలో పోయలేదండి, ఆ తొట్లల్లో వాటిల్లో స్ప్రే చేయలేదు. మొక్కల మీదే స్ప్రే చేస్తున్నాను. ఇంకా కాకపోతే మనము గోమూత్రం ఉంటుంది కదండి, అది కూడా స్ప్రే చేయొచ్చు ఈ టైంలో. గోమూత్రం కానీ, ఈ పుల్ల మజ్జిగ కానీ, ఇవి చామంతి మొక్కలకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా బాగా తొందరగా గ్రో వస్తుంది, తొందరగా మంచిగా బ్లూమింగ్ వచ్చేస్తుందన్నమాట. మొగ్గలు కూడా బాగా పెరుగుతాయి. అంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, మీకు కూడా చేయమని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మొగ్గలు ఎవరైనా వచ్చి అట్లా ఉండిపోయినాయి అనుకోండి, మొగ్గలు పెద్దవి అవ్వకుండా, మీరు ఇమీడియట్గా కొంచెం చల్లటి పుల్ల మజ్జిగ చల్లేస్తే రావడానికి అవకాశం ఉంటుంది. ఇది చూడండి క్రీపర్. ఇది కూడా పెట్టి ఒక 2 ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మంచిగా చిగురు వచ్చేసి ఫ్లవర్స్ వస్తున్నాయి. రెడ్ క్రీపర్, రోజ్ క్రీపర్ అండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది కూడా చిన్న తొట్లోనే పెట్టాను. తొట్టి మారుద్దాం అనుకుంటున్నాను అనమాట. అప్పటి నుంచి ఒకటే తొట్టిలో ఉంది లాస్ట్ 2 ఇయర్స్ మించి. ఇప్పుడు మళ్ళీ కొంచెం చిగురు వచ్చి గ్రోతింగ్ వస్తుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి.